హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే గిఫ్ట్స్, మెమొరీస్, అంటే లవ్లో ఇచ్చుకున్న గిఫ్ట్స్, మెమొరీస్ అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా అయితే ఈ టెడ్డీ తను నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇచ్చిండు నా బర్త్డేకి. ఇద్దరం కలిసి ఒక స్టోర్కి పోయి తీసుకున్నాం అనమాట. తీసుకొని నేను హాస్టల్కి వెళ్ళిపోయినా, తను రూమ్కి వెళ్ళిపోయాడు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ గిఫ్ట్ అనమాట తన దగ్గర నుంచి. ఇది ఎప్పటి నుంచో నాతోనే ఉంటుంది. సో ఇది యాక్చువల్గా పెళ్ళైనాక తీసుకొచ్చుకున్నా. ఇక్కడికి తీసుకొచ్చుకొని అక్కడ సెల్ఫ్లో మెయిన్గా మధ్యలో ఉంటుంది. ఇది ఎక్కడ పెడతానో కూడా ప్లేస్ చూపిస్తుందని. నెక్స్ట్ ఈ బ్రాస్లెట్ అనమాట. ఇది బాక్స్. ఈ గిఫ్ట్ కవర్ గురించి ఓపెన్ చేసి ఫ్లవర్ ఉంటాయి కదా, దీన్ని కూడా అట్లనే దాచిపెట్టిన. సో చూడండి, బ్రాస్లెట్ బాగుందా? నాకు ఎప్పుడు ఇచ్చింది, ఇది డిగ్రీలో ఉన్నప్పుడే ఇచ్చిందో, అంటే ఎప్పుడు అంత ఐడియా లేదు ఎప్పుడు ఇచ్చిందో. బట్ ఏంటంటే ఈ స్టోరీ, ఇది ఒక కజిన్కి ఇస్తాను, కజిన్కి గిఫ్ట్ ఇవ్వాలి బ్రాస్లెట్, సెలెక్ట్ చేయమని చెప్పి సెలెక్ట్ చేయమంటే చేసిన. ఒక 2 చేస్తే అందులో ఒక సెలెక్ట్ చేసింది ఇది. సో నాకే ఇంటికి డెలివరీ పెట్టిందనమాట. డైరెక్ట్గా చెప్పలేక అట్లా ఇండైరెక్ట్గా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పిండు. దట్స్ ఇట్. అండ్ ఈ ఫ్లవర్ దీని గురించి చెప్తానండి. ఏంటి ఫ్లవర్ అంటే, తను కరీంనగర్లో ఒక రూమ్లో ఉండేవాడు అనమాట. సో ఉన్నప్పుడు అక్కడ రోజ్ చెట్టు ఉండేది ఒకటి. సో దానికి అట్లా 2-3 డేస్ అట్లా వాటర్ పోసిందంట. పువ్వు మొగ్గుకు వచ్చిందన్నాక వాటర్ పోసిండు. అది ఫ్లవర్ పోసినాక తీసుకొచ్చి నాకు ఇచ్చిండు. నాకు అసలు ఫ్లవర్స్ ఇచ్చుకోవడం అది ఇది ఏం లేకుండే అనమాట. ఆ రోజు అట్లా తీసుకొచ్చి ఇద్దామని చెప్పి ఇచ్చిండు. నేను దీన్ని ఫొటోస్ తీసి పెట్టుకున్నా. ఎట్లా మనం పెట్టుకోము ఫ్లవర్స్, అట్లా చూసి మురగడమే. సో దీన్ని ఏం చేసిన అంటే, దాచిపెట్టుకుందాం, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అని చెప్పి ఒక బుక్లో పేపర్లో పెట్టేసిన. అది ఇప్పటివరకు ఇట్లానే ఉంచుకున్నా నేను. దీన్ని ఇప్పుడు రెజిన్ ఆర్ట్ చేస్తున్నారు, అట్లా చేద్దామని చిన్న ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ చేస్తే ఇట్లా పక్కా చూపిస్తాం మీకు. అండ్ మొన్న ఇప్పుడు పెళ్ళైనాక రోజ్ డే ఉంటుంది కదా, అప్పుడు కూడా పెద్ద రోజ్ తీసుకొచ్చి పెట్టిన, దాన్ని కూడా దాచిపెట్టిన. ఇవి రెండింటిని కలిపి చేస్తా. నెక్స్ట్ డబ్బులు 150 రూపీస్. ఇవేంటి అనుకుంటారా? అయితే మేము ఫస్ట్ టైం ఒకసారి బస్సులో వెళ్ళాం అనమాట. బస్ టికెట్ కూడా దాచిపెట్టుకున్నదండి. ఏది నాది బస్ టికెట్. ఫస్ట్ టైం బస్సులో వెళ్ళినామని టికెట్ దాచిపెట్టుకున్నది. ప్రింట్ అంతా పోయింది చూడండి. కానీ అట్లా దానికి ఇంకా 1 రూపీ అని ఛార్జ్ రాసిర్రు. ఫోటో తీసి పెట్టుకున్నాం, ప్లస్ అట్లనే దాచిపెట్టుకున్నాం. ప్రింట్ అంతా పోయింది కానీ అట్లా మెమరీ ఉండిపోతుందని. అప్పుడు తను దిగిపోతున్నప్పుడు అంటే మన డాడీస్ ఇస్తారా మనకు డబ్బులు, దగ్గర ఉన్నాయో లేవో ఖర్చులో ఉంచుకొని చెప్పి తను కూడా అట్లా ఇచ్చింది అనమాట. 150. అప్పుడు అవే ఎక్కువ. సో వాటిని నేను కట్ చేయడం ఎందుకులే, నా దగ్గర ఎట్లా డబ్బులు ఉంటాయి అని చెప్పి ఇవి అట్లనే దాచి పెట్టుకున్నా. నెక్స్ట్ చూడండి, ఇది నేను ఇంటర్లో ఇచ్చాను. జస్ట్ ఏంటిదంటే, మన నేమ్ ఉంటుంది VIS, తన నేమ్ ఉంటుంది విషు అని. వి అంటే వెరీ, ఐ అంటే ఇంపార్టెంట్, అట్లా చిన్నగా ఏంటి దాన్ని కవితలు రాసిన అనమాట. ఇప్పుడు చూస్తే ఫుల్ నవ్వు వస్తుంది. బట్ అప్పుడు నిబ్బి చేసేగా అని అట్లా కొటేషన్స్ చిన్నగా అట్లా రాసి ఇచ్చిన. తను దాచి పెట్టుకున్నాడు. నెక్స్ట్ ఇవి కూడా అంటే నిక్ నేమ్స్, అంటే ఒకటని కాదు, ఒక 100 నిక్ నేమ్లు అట్లా ఏది గుర్తుకొస్తే అట్లా రాసి పెట్టేసిన అనమాట. రాసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ అంటే, అప్పట్లో నేను ఒకసారి 2 or 3 అట్లా గిఫ్ట్స్ ఇచ్చిన అనమాట. ఉత్త గిఫ్ట్స్ ఇవ్వకుండా ఏం చేసిన అంటే, ఇట్లా ఒక కొటేషన్, ఒకదానికి ఒక్కొక్క కొటేషన్ రాసి, ఐ లవ్ యూ మోర్ దెన్ యూ విల్ ఎవర్ నో, అంటే ఇట్లా ఒక కొటేషన్ రాసి దీనికి ఒక గిఫ్ట్. అప్పుడు ఏమి ఇచ్చిన, క్యాప్ ఒకటి, షూ ఒకటి. అవి షూ అయితే ఉన్నాయి, క్యాప్ ఉందో లేదో తెలియదు మరి. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొటేషన్ రాసి ఇచ్చేసిన. ఈ కొటేషన్స్ అన్ని ఇట్లా రాసి పెట్టుకున్నాడు. ఇవన్నీ కొటేషన్సే. ఇది అది కాదు, ఇది చూపిస్తా. ఇది హ్యాపీ లవ్ యానివర్సరీ డే. ఇది యాక్చువల్గా నేను మా లవ్ యానివర్సరీ 5th లవ్ యానివర్సరీకి నేను ఒక ఫోటో ఫ్రేమ్ చేయించా. అది సెల్ఫ్లో ఉంది, నేను చూపిస్తాను మీకు వీడియోలో.
సో దానికి ఇది నేను ఇవ్వలేదు, అంటే యాక్చువల్గా డైరెక్ట్ ఇవ్వలేదు, మా ఫ్రెండ్తోనే చేపించి ఇప్పించాను. సో అదే రాసింది రాయమంటే. ఫోటో ఫ్రేమ్ నేను మీకు చూపిస్తాను, బాగుంటుంది, నాకు ఇష్టం. నేను ఫస్ట్ ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ అదే. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఏదో లవ్ యానివర్సరీ అప్పుడు ఇచ్చిన నేను. అంటే నాకు ఇష్టం ఇట్లా ఫొటోస్తో చెప్పియడం. ఇది ఒక ఏటీఎం, అంటే నార్మల్గా ఏటీఎం కార్డ్స్ ఉంటాయి చూడు, సేమ్ అలానే, కానీ ఇట్లా ఫోటో వస్తుంది, ఇంకొక కొటేషన్ వస్తుంది. ది బాండ్ బిట్వీన్ అస్ ఈస్ అన్ ఎటర్నల్ వన్, ఐ లవ్ యూ నానా, 2017 టు ఇన్ఫినిటీ, విశేష్ పావని. సో ఇట్లా కార్డ్ సింపుల్గా అట్లా వ్యాలెట్లో పెట్టుకోవచ్చు, అట్లా బాగుంటుంది. నెక్స్ట్ ఇవి కర్చీఫ్స్ అట్లా ఎప్పుడో ఇచ్చిన, ఇది అట్లనే దాచిపెట్టుకున్నాడు. ఇది వీపీ 2 కలిపి అట్లా చిన్నగా ట్రై చేసిన అనమాట. సో అంటే కింద ఇలా అట్లా చిన్న చిన్న రతంగా అట్లా రాసిన అనమాట. నెక్స్ట్ చాక్లెట్ కవర్, ఇది తనకు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నా బర్త్డే రోజు ఇచ్చిండు. అన్నీ ఆయన ఇచ్చినవి, అన్నీ తన ఇచ్చిండు, నేనేమి ఇవ్వలేదు అనుకుంటాను. నేను తక్కువ ఇచ్చిన, అంటే కొంచెం వాళ్ళతో కంపేర్ అయితే తక్కువనే ఉంటాయిగా. సో ఈ చాక్లెట్, అంటే అప్పట్లో అన్ని చాక్లెట్ కవర్స్ ఉంచుకున్నా, ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి అన్నీ తీసేసి ఈ ఫస్ట్ ఇచ్చిన చాక్లెట్ కవర్ మాత్రం ఒకటి ఉంచుకున్నా. ఇది సిమ్, అంటే నార్మల్గా అందరూ అట్లనే యూజ్ చేస్తారు కదా సిమ్, సపరేట్గా సిమ్ వాడుతుంటారు కదా, దానికోసం అని చెప్పేసి నేను కూడా అట్లా వాడేదాన్ని. సో తను నాకు తీసుకొచ్చి ఇచ్చింది, ఈ కవర్ అట్లనే ఉంటుంది. ఈ సిమ్ ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నాం మేము, అంటే తన కంపెనీ ఫోన్కి యూజ్ చేస్తుండే అన్నమాట ఇప్పుడు సిమ్. సో ఆ సిమ్ అది అన్నీ అట్లనే దాచిపెట్టుకున్నా నేను, అన్నీ చిన్న చిన్న అయినా కానీ ఏమో దాచిపెట్టుకోవడం ఇష్టం. సో అన్నీ ఈ బాక్స్లో పెట్టి బీరువాలో పెట్టేసుకున్నాడు. దట్స్, ఇంకొన్ని ఉన్నాయి కానీ అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఇప్పటికైతే ఇవే కనిపించినాయి. సో ఇంకా మీకు నేను తన బర్త్డేకి ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ అండ్ నేను యానివర్సరీకి ఇచ్చిన ఒక ఫ్రేమ్ ఉంది, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. టెడ్డీ ప్లేస్ అయితే ఇక్కడ, అంటే అన్నిటి ఫ్రేమ్స్ మధ్యలో టెడ్డీని పెట్టి పెడతాము, కింద చేసిందే నేనే అనమాట, చిన్నగా అట్లా ట్రై చేసిన. నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్ అని చెప్పాగా అది ఇదే చూడండి, పైన టుగెదర్ ఫర్ ఎవర్ అని చెప్పి కింద మా పేరు వచ్చి చిన్న చిన్న ఫొటోస్ వచ్చి కొటేషన్స్ వస్తాయి అనమాట. కావాలంటే నేను మీకు ఇది పిక్ పెడతాను చూడండి, ఇదనమాట ఫ్రేమ్. నెక్స్ట్ ఇది నేను తన బర్త్డేకి ఇచ్చాను, ఇంత పెద్ద ఫ్రేమ్ అక్కడ పైన పెట్టలేదు. సో ఇటు సైడ్ టీవీ పెట్టుకుంటారు, యాక్చువల్గా మేము టీవీ ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ ప్లేస్ చేసాము. ఈ ఫోటో నాకు చాలా ఇష్టం అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.